Welcome back to Unfiltered Diaries, 19th January 2026. సో ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం అంటే మల్పే బీచ్ దగ్గర సెయింట్ మేరీ ఐలాండ్ లో ఉన్నాం అనమాట. సో ఏంటి ఇప్పుడు ఈరోజు డైరీ ఏంటి? ఈరోజు మార్నింగ్ కృష్ణ దర్శనం జరిగింది. అంటే ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణ మఠం. సో అక్కడికి వెళ్ళిన చాలా ఫేమస్ అనుకున్నాను. వెళ్తున్నప్పుడు కూడా ఏమనిపించింది అంటే చాలా బాగుంది. అక్కడ ఏంటిదంటే ఇది డ్రెస్ కోడ్ అనేది అనమాట. తప్పకుండా ధోతి వేసుకోవాలని చెప్పేసి, లోపలికి వెళ్తున్న వాళ్ళు ప్రతి ఒక్క షర్ట్ తీయాలని చెప్పేసి ఉందన్నమాట. ఇలాంటి రూల్స్ ప్రతి ఒక్క టెంపుల్లో పెడితే చాలా బాగుంటుంది అంటారు. అంటే ఇక్కడ కనీసం ఇప్పుడు కోడ్స్ ఉంటాయి. ఇప్పుడు పబ్కి వెళ్తున్నప్పుడు డ్రెస్ కోడ్ ఉంది, అలా టెంపుల్కి వెళ్తున్నప్పుడు ఒక కోడ్ ఉంటుంది అనమాట. దాన్ని ఫాలో అవ్వాలి. దాన్ని ప్రతి ఒక్క టెంపుల్ స్ట్రిక్ట్గా అప్లై చేస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది అనమాట. అండ్ అక్కడ అందరు షర్ట్స్ వేసి లోపలికి వెళ్తున్నారు అనమాట, తీసేయాలని. సో లోపలికి వెళ్తున్నప్పుడు నేను పక్కన ఉన్న వాళ్ళని అడిగాను అనమాట, అసలు ఎందుకు ఇలా తీస్తారు షర్ట్ తీసుకుని? ఎందుకంటే అది ఆచారం అంతే, మా గుళ్ళలో ఇలానే చేస్తారు, ఇటు సైడ్ ఉన్న గుళ్ళన్నింటిలో ఇలానే జరుగుతుంటుంది, షర్ట్ తీసి వెళ్ళాలి అని చెప్పేసి. అక్కడ ఇద్దరు ముగ్గురు అడిగా, తెలియదంట వాళ్ళకి. కానీ ఎవరు తెలుసా? చాట్ జీపీటీకి. చాట్ జీపీటీ నన్ను అడిగితే ఏమని చెప్పిన అది చెప్తుందనమాట. దేర్ షుడ్ బి నో డిఫరెన్స్ బిట్వీన్ పోర్ అండ్ రిచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ ఇన్ ద టెంపుల్. టెంపుల్లోకి వెళ్తున్నప్పుడు డిఫరెన్స్ చూపియద్దు అనమాట. ఆ చూపియద్దని చెప్పి తీసేస్తారు. అండ్ మన సౌత్ ఇండియన్లో ఉన్న ఏదైతే టెంపుల్స్ చాలా వరకు ఏవైతే ఉన్నాయో దేర్ మేడప్ ఆఫ్ మంచి స్టోన్స్ అనమాట. లైక్ గ్రానైట్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోన్స్ అనమాట. దానివల్ల ఏంటంటే టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అందుకు ఆ టెంపరేచర్ని కొంచెం మనం రెగ్యులేట్ చేసి మనం ఓకేగా ఉండడానికి తీసేయాలి. అదొక రీజన్. ఇంకొక రీజన్ ఏంటిదంటే ఆ టెంపుల్స్ తెలిసిందే, చాలా రష్ అనేది ఉంటుంది అండ్ లోపలికి చాలా ఇరుక్కుంటుంది అనమాట ఎంట్రీ. అలా ఓపెన్గా అయితే ఉంటుంది కదా. సో అక్కడ బ్రీతింగ్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి అలా బెటర్ అనమాట. సో ఈ టెంపుల్లో షర్ట్ తీసే వెనుక ఆచారం ఏదైతే ఉందో దాని వెనకాల ఒక రీజన్ ఉంది. మాట్లాడడం మర్చిపోయినా అనమాట. ఒక చిన్న పిల్ల ఉందనమాట, తను నన్ను అడిగి అది చేయకుండా స్కూల్కి వెళ్ళిపోయినా నువ్వు బీచ్కి ఎందుకు వచ్చావని చెప్పేసి. అన్నయ్య, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలి, చదువుకునే టైంలో చదువుకోవాలి, ఈ పని చేసే టైంలో ఆ పని చేయాలని చెప్పింది అనమాట. ఆ చిన్నదానికి అది ఎలా తెలుసు? అదే తల్లిదండ్రులు పెంచేటప్పుడు ఇలాంటి విలువలు నేర్పిస్తే చాలా బాగుంటుంది. తల్లిదండ్రులు వాళ్ళకి స్ట్రిక్ట్గా ఉన్న పేరెంట్స్ గార్డియన్స్ లా కాకుండా వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారనుకోండి, ఏ పిల్లోళ్ళు తప్పు చేయరనమాట. సో ఐ షుడ్ థింక్ వీ షుడ్ ఇంప్లిమెంట్ ఇన్ ద స్కూల్స్ ఆల్సో. చూద్దాం, మనం కొత్త స్కూల్ పెట్టేటప్పుడు చేద్దాం, సరేనా? దట్స్ ఇట్ ఫర్ ద టుడే. వ్యూ చూసేయండి. దాన్ని చూస్తున్నప్పుడు ఒకటి అనిపించింది అనమాట, మన స్పెక్స్ కింద పడిపోయి కొంచెం తీసుకుందాం. తెలుసు కదా ఈ స్పెక్స్ మనం ఎందుకు పెడతాం? సిగ్మా. బాగుంటుందా? కానీ ఇక్కడ ఏంటో తెలుసు, నోటీస్ చేయాల్సింది, కొత్త షర్ట్ వేసుకున్నాను కానీ చూసారా ధోతిలో ఉంది. పొద్దున గుడికి వెళ్ళినప్పుడు వేసుకున్న ధోతి అనమాట. అలానే అయిపోయింది. బాగుంది, దాని నుంచి కంఫర్టబుల్ కూడా ఉంది. జనరల్గా అందరూ షార్ట్స్ వేసుకుంటారు, కానీ ఎందుకు వేసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. నేను చెప్తున్నా వాళ్ళందరికీ, యూ బెటర్ గో విత్ ద లుంగి. నువ్వు కావాలంటే దాన్ని దుక్కి మొత్తం తిరిగేసి రావచ్చు, అది ఆరిపోతుంది ఈజీగా. సో ఐ సజెస్ట్ యూ టు వేర్ ధోతి వైల్ యూ విజిట్ బీచెస్. సో వెళ్ళే ముందు ఒకసారి ఐలాండ్ని చూసేద్దామా? చూసాను అయితే మాట్లాడాలో అన్ని మాట్లాడేస్తాను. సో ఈరోజుతో మన కర్ణాటక డైరీస్ అయితే ఫినిష్ అయిపోయినాయి. వీఆర్ గెటింగ్ బ్యాక్ టు హైదరాబాద్ టుమారో. సో ఇప్పుడు ఈరోజు అయితే ఇంకా బయలుదేరడమే, ఇంకేం లేదు, ఇక్కడ మొత్తం అయిపోయింది. ఇంకేముందా చూసుకున్నాం బీచ్ని, ఇంకా వెళ్దాం.